ఇందాకలాగా బెడ్షీట్ దొరకలేదండి బాబు, అందుకే ఈయన 56 సార్లు ఇచ్చేసారు, నేను 59 సార్లు ఇచ్చాను సార్. ఇంకోసారి ఇవ్వడానికి కుదరదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఓజీ ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తోందని భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలోని మహారాణిపేటలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. కానీ తలపెట్టడానికి మాత్రం ఎవరో ఒక వీరుడు కావాలి, ఆ జగదీశ్వర రెడ్డి కావాలి. ఈరోజు మాత్రం జగదీశ్వర రెడ్డి మన చాలా పెద్ద వెంకటేశ్వర గారు, ఎందుకంటే సంకల్ప బలం అనేది చాలా గొప్పది. అలాంటి సంకల్ప బలం ఉన్న మన చాలా పెద్ద వెంకటేశ్వర రెడ్డి బంధువులతో మన వెంకటేశ్వర రావు గారు ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనసేన విద్యార్థి విభాగం నాయకులు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం కొనసాగింది. నమస్కారం. ఈరోజు విశిష్ట అతిథిగా చేసిన మన సునీల్ నాయుడు గారు ఓజీ చిత్రం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ చిత్రం. మీకు తెలుసు ఓజీ అంటే అవుట్ స్టాండింగ్. అంటే పవన్ గారి గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువ అవుతుంది. కాబట్టి ఓజీ చిత్రం రిలీజ్ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో, అంటే దేవాలయంలో, మన పెద్దలు గౌరవనీయులైనటువంటి రెడ్ క్రాస్ రావు గారి పర్యవేక్షణలో ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం. నమస్కారం అండి. నా పేరు బైడికొండల సునీల్ నాయుడు, జనసేన పార్టీ. ఇక్కడ ఈరోజు ఓజీ చిత్రాన్ని పురస్కరించుకొని ఏయూ విద్యార్థులు అలాగే మెగా అభిమానులు ఇక్కడికి చేరి మన రెడ్ క్రాస్ సొసైటీలో మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఓజీ అంటేనే ఒక బ్లాక్ బస్టర్, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక స్పార్క్, ఒక లైట్ అనేది ఆల్రెడీ పీపుల్ అందరికీ కూడా రీచ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఆయన వృత్తిలో కూడా సాగుతూ ఈరోజు డిప్యూటీ సీఎం అయి అందరికీ కూడా ఆయన సేవలు అందిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఒక సమాజంలో మనం కూడా అందరం స్ఫూర్తినిచ్చి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి మనం సపోర్ట్ చేస్తూ ఈరోజు ఆయన చిత్రం రిలీజ్ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, అందులో ఏయూ విద్యార్థులు అలాగే మెగా అభిమానులు అందరూ కూడా భాగస్వామ్యం కల్పించుకోవడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈ స్ఫూర్తి ముందుకెళ్తే రేపు పొద్దున్న ఈ విద్యార్థులు, అంటే నేటి బాలలు రేపటి పౌరులు అన్నట్టుగా ఈరోజు ఈ విద్యార్థులు ఈ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తే 100% రేపు సమాజాన్ని, సభ్య సమాజాన్ని మనం తీర్చిదిద్దే విధానంగా ముందుకెళ్తామని తెలియదు. గుడ్ మార్నింగ్. నా పేరు సాహిత్. నేను ఆంధ్ర యూనివర్సిటీలో MBA చేస్తున్నాను. కొత్తగా ప్రారంభించిన ఆంధ్ర యూనివర్సిటీ యూత్ వింగ్, ఏయూ యూత్ వింగ్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు. దసరా వెళ్ళిన తర్వాత, దసరాకి కత్తులు పట్టుకోండి, దసరా వెళ్ళిన తర్వాత మొదలు పెడదాం అన్నారు. మేము కూడా అదే దిశగా నడుస్తున్నాం. దీనికి సహకరిస్తున్న వెంకటేశ్వరరావు గారు కానీ సొంత డబ్బులు పెట్టి కార్యక్రమాలే చేస్తున్నారు. ఇలాగే మరిన్ని కార్యక్రమాల్లో కొత్త యువతరాన్ని నాయకత్వం వైపు నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు రావు అనేది మన శ్రీనివాస్ గారు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు ఒక మెగా అభిమానిగా. ఎందుకంటే మద్రాసులో ఉండేటప్పుడు చిరంజీవి గారిని కలిశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నోసార్లు మా అభిమానులు అందరూ కూడా అవకాశం ఇచ్చారు, వెళ్ళి కలవండి అని. కానీ నా తాలూకా స్ఫూర్తి ఏంటంటే రాత్రనక పగలనక ఒక సినిమా కోసం, ఒక ఫ్లెక్సీ కోసం, ఒక మొక్క దానం చేయడం కోసం, ఒకరికి ప్రాణదానం చేయడం కోసం కష్టపడుతున్న వాళ్ళు అక్కడ వెళ్ళి ఫోటో దిగితే వాళ్ళు జీవితాంతం ఆనందపడతారనే స్ఫూర్తితో ఈ రోజు వరకు కూడా నేను వెళ్ళలేదు. కానీ ఏ రోజైనా సరే ఒకరు వెళ్ళి ఏంటంటే 100 మంది వెళ్ళారని నేను సంతోషిస్తాను. అలాగే ఈ రెడ్ క్రాస్కి 2008లో రావడం, 2008లో వచ్చిన తర్వాత మన శ్రీనివాస్ గారు ఏమంటే ఎక్కడెక్కడో బ్లడ్ క్యాంపులు చేస్తుంటే నా యొక్క అభిమానం కొద్దీ, గౌరవం కొద్దీ ఏమంటే మీ రెడ్ క్రాస్లో చేస్తానండి అని చెప్పడం, దాంతోపాటు చిరంజీవి గారి అభిమానులు వాళ్ళ ఫ్యామిలీ తాలూకా అభిమానులు అందరినీ కూడా గాజువాక ఏంటి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి
ఈ రెడ్ క్రాస్ మీద ప్రాణదానం చేసి ఎన్నో వేల మందికి ఇక్కడైతే మాత్రం మేము ప్రాణాలు కాపాడామండి. ఇక్కడే కాదు, ఒక వ్యక్తి అయితే మన చిరంజీవి అభిమాని, మీ ఎవరికి తెలియకపోవచ్చు, ఢిల్లీలో నుంచి యాక్సిడెంట్ అయ్యి స్కూటర్ యాక్సిడెంట్ అయిన తర్వాత మన శ్రీనివాస స్వామి నాకు ఫోన్ ఇచ్చి ఎవరో ఇక్కడ మాట్లాడుతాను బ్లడ్ కావాలండి అన్నారు. అంటే ఢిల్లీలో మీకు అవుతుంది పాప. ఆయన డౌట్ ఏంటంటే ఢిల్లీలో చేయగలరా, నా సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి అక్కడ బతికిన తర్వాత అదే విషయం స్వామినాయుడు గారికి మెసేజ్ పెట్టడం జరిగింది, శ్రీనివాస్ ద్వారా కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రావు రెడ్ క్రాస్ అంటే అభిమానించి గౌరవించి ఇన్ని వేల మందికి ఇన్ని దానం చేస్తున్నాం అంటే కూడా మీ యొక్క అందరి అభిమానం ఆశీస్సులేండి. ఇందులో ఏదైనా సరే ఇవ్వాలి అనుకునే వాళ్ళని తప్ప ఇక్కడి నుంచి ఏది తీసుకోవాలని మాత్రం ఏ ఒక్క వ్యక్తి మన అభిమానులు లేరండి. అందుకు చాలా చాలా సంతోషం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఈరోజు ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడానికి, ఈ సినిమా రిలీజ్గా రాత్రి నాకు మన అభిమానులు చెప్పడం, రేపు మనం బ్లడ్ బ్యాంక్లో క్యాంప్ పెడుతున్నామండి అని చెప్పడం, దానికి ఇంతమంది యూనివర్సిటీ అభిమానులు రావడం, వెంకటేష్ గారు అయితే ఇంక మరి ఎన్ని నిన్నైతే మెగా క్యాంప్ చేసేది చాలా సక్సెస్ఫుల్గా అయిందండి అన్నారు. ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అయినట్టేనండి అని చెప్పాను. ఎందుకంటే ఈ రోజుల్లో రక్తదానం చేయడం అనేది చాలా కష్టం అండి. 100 మంది రక్తదానం చేస్తాను అంటే అందులో 5 ఫిట్ అవుతున్నారండి. మిగతా 90 మంది అనేక కారణాల చేత అవ్వట్లేదు. దానికి మనం ఎవరిని కూడా అంటే, కానీ 5 మంది ఇచ్చినా సరే 500 మంది ఇచ్చినట్టండి ఈ నవ్వే డేస్లో. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, సునీల్ నాయుడు గారికి, వెంకటరమణ గారికి, మన వెంకటేష్ గారికి, ఏయూ విద్యార్థులకి, మా స్వామి శ్రీనివాస్ గారికి, ఆ స్వామికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ మా రెడ్ క్రాస్ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మా అన్నయ్య, మా ఆరాధ్య దైవం నాగేశ్వర చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 98లో బ్లడ్ క్యాంప్ పెట్టినప్పుడు కానీ, బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు కానీ ఆయన స్ఫూర్తి మాకు ఈరోజు కూడా, ఆ రోజు నుంచి ఈరోజు కూడా నాన్ స్టాప్గా మేము ప్రతిగా వారసులుగా భాగంగా ప్రతి బ్లడ్ క్యాంప్ కూడా పెడుతున్నామండి. అదే స్ఫూర్తితో ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇలాగా ఏ వెంకటేష్ గారు సారథ్యంలో ఈరోజు ఓజీ సినిమా విడుదల సందర్భంగా మేము ముందుగానే ఇక్కడ బ్లడ్ డొనేషన్ పెట్టామండి. ఎందుకంటే మా స్ఫూర్తి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎంతోమందికి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆయన ఆదుకుంటున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఉంటాం మేము. అలాగే ఈరోజు సినిమా విడుదల సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ పెట్టమంటే మాకు ఎంతో చాలా మాకు ఆనందకరం అండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై పవన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 25వ తారీఖు ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఇవాళ రక్తదానం, కేక్ కటింగ్ కార్యక్రమం చేశాము. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మనకు ఆంధ్ర యూనివర్సిటీలో జనసేన విద్యార్థి విభాగం అనేది ఒకటి మొదలుపెట్టాము. దాని ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే పెద్దలు బాబు గారు, కోగిలాడి శ్రీనివాసరావు గారు, సునీల్ నాయుడు గారు, వీళ్ళందరూ సహాయకాలతో స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. చాలా కష్టం ఇక ఎందుకలాగా బెడ్షీట్ దొరకలేదండి బాబు, అందుకే నేను ఈయన 56 సార్లు ఇచ్చేసారు, నేను 59 సార్లు ఇచ్చాను సార్. ఇంకోసారి ఇవ్వడం కుదరలా. ఈరోజు మన చైర్మన్ గారి పర్యవేక్షణలో, అంటే కొత్తగా చైర్మన్ గారు అవటం అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈరోజు ఓజీ చిత్రం రిలీజ్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం, అనుకోకుండా యాదృచ్ఛికంగా భగవంతుడు అంటారు చూసారా, భగవంతుడు ఇచ్చిన రిలీజన్తో దండం పెట్టి ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టి అంటే అది స్వామి వివేకానంద చెప్తే, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పి ఒక నానుడు, ఆ నానుడు ఏదైతే ఉందో మెగా అభిమానులు అందరిలోనూ కూడా అది జీర్ణించిపోయింది. ఇదే రెడ్ క్రాస్లో మెగాస్టార్ చిరంజీవి గారి గారు కూడా ఎన్నో అవార్డులు తీసుకున్న
మెగాభిమానులు అందరూ కూడా ఎప్పటికప్పుడు రెడ్ క్రాస్ రావు గారి పర్యవేక్షణలో ఇక్కడికి మెగాభిమానులు అందరూ ఇక్కడ రావడం, అన్నిటికంటే ఆనందం విషయం ఏంటంటే చైర్మన్ గారు రావడం. అంటే ఏదైనా సరే అంటారు చాలా మంది, మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు దర్శనం 1 సెకండ్లోనూ లేకపోతే 2 సెకండ్లోనూ అవుతూ ఉంటుంది. ఆ సెకండ్లో 2 సెకండ్లోనే మనిషి యాదృచ్ఛికంగా ఆనందపడతారు. అంటే ఈరోజు చైర్మన్ గారు రావడం ఈ కుర్రాళ్ళందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది. మీకు ఒకటే చెప్తున్నామా, మీరు ఎన్ని దానాలైనా చేయండి, ఎక్కడైనా చేయండి, ఇందులో ఉన్నంత సంతృప్తి ఎందుకంటే మీరు ఒక వచ్చేటో దగ్గరికి ఆనందం చేస్తూ ఏదైనా సరే డబ్బులు ఉంటే అయిపోవచ్చు, కానీ ఇది మంచి ఓజీ చిత్రం విడుదల కావాలంటూ రక్తదానం చేసిన వారిలో ఏయూ జనసేన యూత్ వింగ్ సభ్యులు పైడికొండ సునీల్ నాయుడు, సేనాపతి వెంకటేశ్వరరావు, గురుస్వామి, ప్రదీప్, జశ్వంత్, శ్రవణ్ కుమార్, దీపక్ తదితరులు ఉన్నారు. కాగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని రెడ్ క్రాస్ చైర్మన్ బాల సతీష్, రావు, కొయిలాడు శ్రీనివాసరావు అభినందించారు.